ఎన్బీకే నందమూరి బాలకృష్ణ 109 ఫిలిం 109వ సినిమా నిన్న మనకు టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు శుక్రవారం నిన్న పొద్దున. టైటిల్ వచ్చేసి డాకు మహారాజ్ అని పెట్టారు. అదిరిపోయింది టైటిల్. టీజర్ వదిలారు టైటిల్కి నిన్న వదిలారు. ఇప్పుడు 24 గంటలు అయింది ఈరోజు శనివారంతో. సో మొదటి 24 గంటల్లో ఈ టైటిల్ టీజర్ని ఎంతమంది చూశారు అని చూస్తే 9.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి సినిమాకి మొదటి 24 గంటల్లో. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. 9.6 మిలియన్ అంటే 96 లక్షల మంది ఈ టైటిల్ టీజర్ వీడియోని చూశారు మొదటి 24 గంటల్లో. ఇవి మంచి వ్యూస్ అని చెప్పాలి. రికార్డ్స్ ఏం కాదు, కానీ ఇది కేవలం టైటిల్ టీజరే అయినా కానీ ఇంతమంది చూడడం గ్రేట్ అని చెప్పాలి. అది కూడా సీనియర్ హీరోల్లో మంచి వ్యూస్ అని చెప్పాలి ఇది. ఇక చూసిన వాళ్ళల్లో 157,000 మంది ఈ టీజర్ నచ్చింది అని లైక్ కొట్టారు. చూసినావా, నేను కూడా లైక్ కొట్టాను. ఆ 157,000 అంటే 157,000 మంది టీజర్ బాగుంది అని లైక్ చేశారు. టీజర్ చూశాను నేను. అంటే నిన్న టీజర్ రిలీజ్ ఈవెంట్కి వాళ్ళు ఒక థియేటర్లో, మన ఐ థింక్ అల్లు అర్జున్ థియేటర్లో చేశారనుకుంటా నిన్న. మన ప్రొడ్యూసర్ సూర్యదేవ్ నాగవంశీ వచ్చాడు, డైరెక్టర్ బాబీ కొల్లి వచ్చాడు, అదే మన వాల్తేరు వీరే డైరెక్టరు, అండ్ తమన్, ఈ ముగ్గురు వచ్చి లాంచ్ చేశారు. క్వశ్చన్ ఆన్సర్ కూడా జరిగింది. టీజర్ చూస్తే నాకు, అంటే మెయిన్ ఇంకా తమన్ ఎందుకో బాలయ్య సినిమా అంటే నా మ్యూజిక్ ఒక రేంజ్లో ఇస్తాడు. ప్లస్ ఆ ప్రజెంటేషన్ కూడా ఆ టీజర్లో కళ్యాణ్ రామ్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయింది టీజరు. అలా బాబీ డియోల్ని కూడా పరిచయం చేశారు విలన్స్గా. బాబీ డియోలు, ఇంకా ఎవరు రవికిషన్ అనుకుంటా, ఇంకా ముగ్గురు విలన్స్ని చూపించి తర్వాత హీరో ఎంట్రీ గుర్రాల మీద. అసలు ఆ క్లోజప్ షాట్ ఒకటి హార్స్ మీద బాలయ్య ఓన్లీ ఐస్ చూపిస్తారు. ఆ షాట్ అదిరిపోయింది. ఆ తర్వాత టీజర్ ఎండ్లో బాలయ్యది అంటే డైలాగ్ చెప్పడం, డాకు మహారాజ్ అనేసి, గుర్తుపట్టావా అనేసి భలే ఉంది అది. ఇక లాస్ట్లో ఫేస్ చూపిస్తారు ఆ చిన్న గడ్డంతో. అసలు ఆ ఫేస్ చూస్తే అప్పుడెప్పుడో నిప్పురవ్వలో చూశాను ఈ గెటప్ బాలయ్యది, ఆ ఫేస్ కట్, ఆ గడ్డం అనేది. సో అది గుర్తొచ్చింది. తక్కువ మన ఫేస్ చూడంగానే నాకు నిప్పురవ్వ సినిమా గుర్తొచ్చింది. నాకైతే అదిరిపోయింది. నేను 2-3 సార్లు చూశాను టీజరు, లైక్ కూడా కొట్టాను, నచ్చింది నాకు. సో ఎవరైనా చూడకపోయింటే చూడండి, యూట్యూబ్లో ఉంది. సో ఈ వీడియో చేయడం వచ్చేసి ఉద్దేశము, ప్రతి టీజరు లేదా పాట, ట్రైలరు మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అనేవి రికార్డ్స్ ఫ్యాన్స్కి. ఎంతమంది చూస్తే అంత గొప్ప అనమాట. సో ఆ ప్రకారం చూసుకుంటే ఈ టైటిల్ టీజర్ వచ్చేసి డాకు మహారాజ్ టైటిల్ టీజర్ వచ్చేసి 96 లక్షల మంది చూశారు మొదటి 24 గంటల్లో. చూసిన వాళ్ళలో 157,000 మంది టీజర్ బాగుందని లైక్ కొట్టారు. మీరు కూడా చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి చూడండి. టీజర్ మాత్రం, టైటిల్ కూడా అదిరిపోయింది. ఈ మధ్య బాలయ్యకి టైటిల్స్ భలే సెట్ అవుతున్నాయి. భగవంత్ కేసరి ఏంటి, ఇప్పుడు డాకు మహారాజ్ ఏంటి, అంటే ఈ సమరసింహారెడ్డి, ఇవన్నీ రెగ్యులర్ టైటిల్స్. రీసెంట్గా వచ్చిన వీరసింహారెడ్డి రెగ్యులర్ టైటిల్, కానీ ఇలా భగవంత్ కేసరి వెరైటీ టైటిల్ అయితే ఈ డాకు మహారాజ్ కూడా వెరైటీ టైటిలే. సినిమా ఇక జనవరి 12 సంక్రాంతికి రిలీజ్ 2025, అది కూడా అనౌన్స్ చేశారు టైటిల్తో పాటు. సో జనవరి 10 గేమ్ చేంజరు, జనవరి 12 మన డాకు మహారాజ్, 2 కన్ఫర్మ్డ్ అయినాయి. బట్ పోటీ తప్పదు. మామూలుగా చిరంజీవి, బాలయ్య పోటీ పడాలి. ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పోటీ పడ్డాయి, 2 హిట్ అయ్యాయి. ఈసారి చిరంజీవి విశ్వంభర రావాల్సింది జనవరి 10కి. గేమ్ చేంజర్ కోసం విశ్వంభర పోస్ట్ పోన్ చేసుకున్నాడు చిరంజీవి. గేమ్ చేంజర్ వస్తుంది. సో ఈసారి చిరంజీవి కొడుకుతో బాలయ్య పోటీ పడుతున్నాడు. మరి జనరల్గా సంక్రాంతి అంటే బాలయ్యకి సెంటిమెంట్ హిట్ అవుతుంది. దానికి తోడు ఇది మాస్ సినిమా, టైటిల్ కూడా మాసీగా ఉంది. గేమ్ చేంజర్ ఏమో టైటిలే ఇంగ్లీష్ టైటిల్, క్లాస్, కొద్దిగా శంకర్ కొద్దిగా ఫామ్లో లేడు. సో పండక్కి ఇక ఇప్పుడున్న 2 సినిమాల్లో అప్పర్ హ్యాండ్ నన్ను అడిగితే డాకు మహారాజ్దే. గేమ్ చేంజర్ ఇంకా సినిమా ఎక్సలెంట్గా, పాత శంకర్ కనపడి ఆ రేంజ్ సినిమా తీస్తే తప్ప కొద్దిగా కష్టమే. ప్రస్తుతానికైతే డాకు మహారాజే బాలయ్యనే కొట్టేస్తాడు, ఈ సంక్రాంతి కూడా దున్నేస్తాడు అనిపిస్తుంది. ఇంకా ఏం సినిమాలు వస్తాయో చూడాలి ఫ్యూచర్లో. ఈ మధ్యన పుష్ప కూడా చూడాలి డిసెంబర్లో. అది మన ఈ డాకు మహారాజ్, బాలయ్య 109వ సినిమా డాకు మహారాజ్ టైటిల్ టీజర్ వచ్చి మొదటి 24 గంటల్లో 96 లక్షల మంది చూశారు. 157,000 మంది టీజర్ బాగుందని లైక్ కూడా కొట్టారు. ఓకే, బాయ్.